మీకు అనిపిస్తుందా? అనవసరమైన వాటికి వేరే అనవసరమైన వాళ్ళతో మనం నిందలు పడ్డాము, మాటలు అనిపించుకున్నాము. కానీ ఆ క్షణం మనము కొన్ని కట్టుబాట్ల వల్లో దేని వల్లో మొత్తానికైతే మన నోటి నుంచి ఒక్క మాట కూడా వాళ్ళని అనలేకపోయాం కదా. మనది న్యాయంగా ఉన్నా కూడా మనం ఏం అనలేకపోయాం అనే బాధ మీలో ఎందరికో ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళకైతే ఒకటే చెప్తున్నానండి, అవమానపడడం అనే దాంట్లో సీతామాత కన్నా ఎక్కువ పెద్ద అవమానం అయితే మనమైతే పడలేదనే చెప్పాలి. దేవతలకే తీరలేదు, దేవతలకే తప్పలేదు ఇలాంటి అవమానాలు పడడం. వాళ్ళ ముందు మనం ఎంత, సీతామాత ముందు మనం ఎంత చెప్పండి. అంత న్యాయంగా అంత మంచిగా ఉన్న ఆ సీతామాతనే ఎన్నో అవమానాలు పడింది. మనకి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా మంచిగా మంచితనంతో ఉంటే ఆ న్యాయమే మనల్ని గెలిపిస్తుంది. ఏ రోజుకైనా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడి బాధపడకండి.